హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? నువ్వు నా సొంతం ఎపిసోడ్ 42. కార్తిక్ చెప్పింది విన్న యశ్వంత్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అసలిప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? అతను చెప్పిన దానికి అర్థమేంటి అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు యశ్వంత్. వెంటనే అట్నుంచటే కార్ స్టార్ట్ చేసుకుని కార్తిక్ చెప్పిన హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాడు. ఒక అరగంటకి హాస్పిటల్కి చేరుకున్నాడు యశ్వంత్. వెంటనే కార్తిక్కి కాల్ చేసి, హలో కార్తిక్, ఏ ఫ్లోర్ అండ్ రూమ్ నెంబర్ ఎంత అడిగాడు యశ్వంత్. 5th ఫ్లోర్, రూమ్ నెంబర్ 509 అన్నాడు కార్తిక్. ఓకే అంటూ హాస్పిటల్ లోపలికి వెళ్ళి లిఫ్ట్లో 5th ఫ్లోర్కి వెళ్ళి కార్తిక్ చెప్పిన రూమ్ దగ్గరికి వచ్చాడు యశ్వంత్. అక్కడ కార్తిక్ కనిపించడంతో నువ్వు చెప్తుంది నిజమేనా అడిగాడు యశ్వంత్ భయంగా. ఒకసారి మీరు లోపలికి వెళ్ళి చూడొచ్చు అంటూ కార్తిక్ చెప్పడంతో పరుగులాంటి నడకతో ఐసీయూ డోర్స్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళాడు యశ్వంత్. బెడ్ మీద స్పృహ లేకుండా ఒక జీవోత్సవంలాగా ఉన్న సియాని చూస్తూ ఉంటే కాళ్ళ కింద భూమి కంపించినట్టు అనిపించింది యశ్వంత్కి. అసలు నోట మాట రావడం లేదు యశ్వంత్కి. ఒక 2 నిమిషాలకి యశ్వంత్ వైపు చూస్తూ, సార్ మీరు ఇలా ఇంతసేపు లోపల ఉండకూడదు, బయటికి వెళ్ళండి ప్లీజ్ అంటూ నర్స్ రిక్వెస్ట్ చేయడంతో బయటికి వచ్చేశాడు యశ్వంత్. సార్, ఈరోజు అంకిత్ మళ్ళీ అక్రమంగా అమ్మాయిల్ని ఎక్స్పోజ్ చేస్తున్నాడు అన్న విషయం తెలిసి వాడి స్థావరాన్ని మా టాస్క్ ఫోర్స్తో అటాక్ చేశాం. వాడు తప్పించుకున్నాడు, కానీ అమ్మాయిల జీవితాల్ని కాపాడగలిగాం. ఆ ఇల్లు మొత్తం ఒకసారి వెతికాను, ఏమైనా ఎవిడెన్స్ దొరుకుతుందేమో అని. అప్పుడే ఒక రూమ్లో మీ చెల్లెలు స్పృహ లేకుండా ఉండటం చూశాను. వెంటనే తనని తీసుకొచ్చి మీకు ఫోన్ చేశాను, హాస్పిటల్లో అడ్మిట్ చేసి అన్నాడు కార్తిక్. యశ్వంత్ కార్తిక్ని హక్ చేసుకొని, థ్యాంక్ యూ కార్తిక్, థ్యాంక్ యూ సో మచ్. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. కానీ నాకు ఒక చిన్న ఫేవర్ చేస్తావా అడిగాడు యశ్వంత్. తప్పకుండా సార్, ఏంటి అడిగాడు కార్తిక్. సియా బ్రతికుందన్న విషయం అప్పుడే లోకానికి తెలియకూడదు. నీకు ఆల్రెడీ తెలుసు, బిజినెస్ పరంగా నాకు అంకిత్ మాత్రమే శత్రువు కాదు. నా వెనకే ఉండి కుట్రలు పన్నే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ టైంలో సియా ఇలాంటి కండిషన్లో ఉంది అని ఎవరికి తెలిసినా కూడా అది తన ప్రాణాలకి చాలా ప్రమాదం అవుతుంది. అందుకే తను బ్రతికుందన్న విషయం ఎవరికీ తెలియడానికి వీల్లేదు. ఆ నిజం నీకు నాకు మధ్య మాత్రమే ఉండాలి. ఇక్కడ కూడా డాక్టర్స్ ద్వారా బయటకు రాకుండా నేను మేనేజ్ చేస్తాను. బట్ నీ సైడ్ నుంచి సియా బ్రతికుందన్న విషయం బయటికి లీక్ అవ్వకూడదు అన్నాడు యశ్వంత్. ఓకే సార్, మీ ఫ్యామిలీకైనా అంటూ అడుగుతున్న కార్తిక్ వైపు చూస్తూ, నో, నా ఫ్యామిలీకి కూడా అప్పుడే తెలియడానికి వీల్లేదు. నాకు తెలుసు వాళ్ళకి ఎప్పుడు చెప్పాలో అని. సియా స్పృహలోకి వచ్చిన తర్వాతే నేను మా ఇంట్లో వాళ్ళకి కూడా తను బ్రతికే ఉంది అని చెప్తాను అంటూ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు యశ్వంత్. కార్తిక్ కూడా ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. యశ్వంత్ హాస్పిటల్ బయటికి వచ్చి వెంటనే సిద్కి కాల్ చేశాడు. హలో సార్, చెప్పండి. సిద్, ఎక్కడున్నావు? ఆఫీస్లో ఉన్నాను సార్. ఓకే, నీకు ఒక పని చెప్తాను అంటూ సిద్ ఏం చేయాలో మొత్తం అంతా వివరించి చెప్పాడు యశ్వంత్ సిద్కి. సార్, మీరేమంటున్నారు? నిజంగానే సియా మేడం బ్రతికే ఉన్నారా అడిగాడు సిద్ ఆనందంగా. అవును సిద్, ఈ విషయం నాకు, ఏసీపీ కార్తిక్కి, ఇంకా ఇప్పుడు నీకు, మన ముగ్గురికే తెలుసు. ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరికీ తెలియకూడదు, ముఖ్యంగా రిషికి. అర్థమైందా అన్నాడు యశ్వంత్. తప్పకుండా సార్ అంటూ వెంటనే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి హాస్పిటల్కి చేరుకున్నాడు. ఇక్కడ సిద్ కాల్ కట్ చేసిన వెంటనే మళ్ళీ తన మొబైల్ మోగడంతో స్క్రీన్ వైపు చూశాడు యశ్వంత్. స్క్రీన్ మీద మిథున పేరు కనిపిస్తూ ఉంటే ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో యశ్వంత్, ఎక్కడున్నావు? అది చిన్న పని మీద బయటకు వచ్చానురా. ఏమైంది? కనీసం చెప్పి వెళ్ళాలి అన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా? నువ్వెక్కడున్నావో అని ఇల్లంతా వెతుకుతున్నాను అడిగింది మిథున చిరుకోపంగా. అబ్బా, చాలా హ్యాపీ మూడ్లో ఉన్నానే.
నువ్వు తిట్టి ఆ మూడ్ మొత్తాన్ని పాడు చేయకు. ఇంటికొస్తున్నాను, కాల్ కట్ చేసేయి అంటూ కాల్ కట్ చేసి హ్యాపీగా కార్ స్టార్ట్ చేసుకున్నాడు యశ్వంత్. సియా బ్రతికుంది అన్న విషయం అందరికీ తెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఇప్పుడు అందరికీ తెలియడం మంచిది కాదు. ముఖ్యంగా అది రిషి ఇంకా మాయ వాళ్ళ జీవితం మీద ఎక్కువగా ప్రభావితం చూపిస్తుంది. ఇప్పుడే రిషి ఇలా ఉంటే ఇంకా సియా బ్రతికే ఉంది అని తెలిస్తే లేదు. ఎట్టి పరిస్థితుల్లో సియా బ్రతికుంది అన్న విషయం రిషికి మాయాకి తెలియకూడదు అనుకుంటూ ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా ఇలా చేస్తేనే కరెక్ట్ అనుకుంటూ ఇంటికి రీచ్ అయ్యాడు రిషి దగ్గర. ఇక మధ్యాహ్నం దాటుతూ ఉండగా ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాడు రిషి. తను తింటూ ఉండగానే మాయా కూడా ఏమీ తినలేదు అన్న విషయం గుర్తుకొచ్చింది. తనతో కోపంగా ఉండడం నీకు అవసరం, కానీ మరీ ఒక సైకోలా ఎలా బిహేవ్ చేస్తున్నావురా? తనని కూడా లంచ్కి పిలువు అని తన మనసు ఒకవైపు చెప్తూ ఉంటే, లేదురా, నువ్విలా చేస్తే తన నీ మీద ఇంకా హోప్స్ పెంచుకుంటుంది. నిన్ను మార్చాలి అని పిచ్చి పిచ్చి ప్రయత్నాలన్నీ చేస్తుంది. ఒక 2 రోజులు కడుపు కాలితే తనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. అంతగా కావాలి అంటే తనకి తాను ఆర్డర్ పెట్టుకోవడం వచ్చు కదా! తను పెట్టుకొని తింటుందిలే అంటూ ఇంకొక వైపు చెప్తూ ఉంటే కనీసం తినలేకపోతున్నాడు రిషి. అప్పుడే డోర్ ఓపెన్ అయిన సౌండ్కి తల తిప్పి అటువైపు చూశాడు రిషి. అది ఆ రూమ్లో వాష్రూమ్ లేదు. నేను వాష్రూమ్ యూజ్ చేసుకోవాలి అంది మాయ తలదించుకొని. నా బెడ్రూమ్లో మాత్రమే వాష్రూమ్ ఉంది. హాల్లో ఒక వాష్రూమ్ ఉంది, కానీ అది పనిచేయట్లేదు. రేపు రిపేర్ చేయిస్తాను. అందాక ఆ రూమ్లో ఉన్న వాష్రూమ్ యూజ్ చేసుకోవచ్చు అన్నాడు రిషి ఎలాంటి భావం లేకుండా. ఆ మాటకి మారు మాట్లాడకుండా అక్కడి నుంచి రిషి రూమ్ వైపు అడుగులు వేసింది. వెళ్తున్న మాయా వైపే చూస్తూ ఉన్నాడు రిషి. మాయ వాష్రూమ్ యూజ్ చేసుకొని ఒక 5 మినిట్స్కి తిరిగి బయటికి వచ్చి రిషి వైపు కనీసం చూడకుండా దించిన తల ఎత్తకుండానే తిరిగి తన రూమ్ వైపు అడుగులు వేసింది. మాయా, ఆగు, ఇలా వచ్చి కూర్చో అన్నాడు రిషి. రిషి ఎందుకు పిలుస్తున్నాడో అర్థమైన మాయ, నాకు ఏం తినాలని లేదు, మీరు తినండి అంటూ అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోయింది. ఇక రిషి కూడా పెద్దగా పట్టించుకోకుండా తినేసి తన కోసం సగం ఫుడ్ వదిలేసి మాయా రూమ్ దగ్గరికి వచ్చి, టేబుల్ మీద ఫుడ్ పెట్టాను, నువ్వు తినాలి అనుకున్నప్పుడు ఓవెన్లో రీహీట్ చేసుకొని తిను అంటూ ఒక్క ముక్కలో తేల్చి చెప్పేసి తిరిగి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు రిషి. ఇక్కడ ఇంటికి చేరుకున్నాడు యశ్వంత్ హ్యాపీగా. ఇంట్లోకి అడుగు పెడుతూనే హాల్లో ఉన్న తన చెల్లెలి పెద్ద ఫోటోకి దండ వేసి ఉండటం చూసి వెంటనే దాన్ని తీసి పక్కన పడేశాడు. యశ్వంత్, ఏం చేస్తున్నావు నాన్న? సియా ఫోటోకి దండ ఎందుకు తీసేస్తున్నావు అడిగారు లక్ష్మి గారు. వద్దమ్మా, ఆ ఫోటోకి దండ చూస్తూ ఉంటే నాకు ఏదోలా అనిపిస్తుంది, అందుకే దండ తీసేద్దాం అనిపించింది. ఈ రోజు నుంచి సియా ఫోటోకి ఎవ్వరూ దండ వేయడానికి వీల్లేదు అంటూ ఆర్డర్ పాస్ చేసి నేరుగా తన రూమ్లోకి వెళ్ళిపోయాడు యశ్వంత్. ఇదేంటి, యశ్వంత్ బిహేవియర్లో ఏదో తేడా కొడుతుంది. సియా ఫోటోకి దండ వేసింది తనే కదా, అలాంటిది ఇప్పుడు ఆ దండ తీసేసి వేయడానికి వీల్లేదు అని ఆర్డర్ పాస్ చేశాడు అనుకుంటూ భర్త వెనకే వెళ్ళింది మిథున కూడా. రూమ్లోకి వచ్చి చూసిన మిథునాకి మంచం మీద కూర్చొని హ్యాపీగా ఉన్న యశ్వంత్ కనిపించడంతో, యశ్వంత్ అంటూ భర్త పక్కన కూర్చుంది మిథున. మిథున అంటూ భార్యని గట్టిగా హక్ చేసుకొని, ఈరోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా? నిజంగా చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను అంటూ నవ్వుతూ భార్య మొహం నిండా ముద్దులు పెడుతూ ఉన్నాడు యశ్వంత్. అరే, అసలు ఏమైంది? మీ హ్యాపీనెస్కి కారణం నేను కూడా తెలుసుకోవచ్చా శ్రీవారు అడిగింది మిథున. సారీరా, నిజంగా నీకప్పుడే చెప్పలేను, సారీ అనుకుంటూ. ఇంకేముంటుంది, రిషి మాయల పెళ్ళి ఏ ఆటంకం లేకుండా జరిగిపోయింది కదా, అందుకే చాలా హ్యాపీగా ఉన్నాను. నేను లాస్ట్ మినిట్ వరకు కొంచెం భయపడ్డా, వాడేమైనా తిక్క వేషాలు వేసి పెళ్ళి ఆపేస్తాడేమో అని. కానీ వాడు పెళ్లి చేసుకునేసరికి ఆనందం కట్టలు తెంచుకుంది అంతే అన్నాడు యశ్వంత్. అబ్బో, మీ ఆనందానికి కొంచెం బ్రేక్ వేయండి సార్,
అమ్మ ఇందాక చెప్పింది. సాయంత్రం మనిద్దరిని రిషి అనే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని తీసుకొని ఇక్కడికి రావాలంట. మళ్ళీ ఎందుకే? అబ్బా! వాళ్ళ ఫస్ట్ నైట్‌కి ముహూర్తం రేపు. ఈరోజు తీసుకొచ్చేస్తే రేపు ఉదయం సత్యనారాయణ స్వామి వ్రతం చేయించి రాత్రికి కార్యం ఏర్పాటు చేస్తున్నారు. సరిపోయింది. మళ్ళీ ఎన్ని బెదిరింపులు బెదిరించాలో వీడిని అనుకుంటూ తల పట్టుకున్నాడు యశ్వంత్. మీకు చాలా ఇష్టమైన పని కదా సార్ అది. ఎందుకు తల పట్టుకొని కూర్చోవడం? అడిగింది మిథున నవ్వు ఆపుకుంటూ. నీకిలా కాదే, నీ పని ఇప్పుడు చెప్పాలి అంటూ భార్యని మంచం మీదకి చేర్చి తన మీదకి చేరిపోయి తన పెదాలను అందుకున్నాడు యశ్వంత్. యశ్వంత్ చేసిన పనికి ఫ్రీజ్ అయిపోయింది పాప. పాపని చూసి కన్ను కొడుతూ చీరని తప్పించి తన నడుము చుట్టూ చేతులు బిగించాడు యశ్వంత్. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.